హాయ్ అండి. నమస్తే. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథలో 7వ పార్ట్‌కు వచ్చేసామండి. 7వ పార్ట్‌లో 7వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ. ఎస్ఎల్వి సారథ్యం తీసుకున్న తరువాత నా సమయాన్ని నిర్వహించుకోవడంలో నాకు చాలా ఇబ్బంది కలుగుతుండేది. ఒకవైపు కమిటీ బాధ్యతలు, మరొక వైపు వస్తు సామగ్రి సేకరణ, ఉత్తర ప్రత్యుత్తరాలు, సమీక్షలు, సమావేశాలు, వివిధ అంశాలపైన ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరాలు చుట్టుముట్టేవి. తెల్లవారుజామున నా బస చుట్టూ ఓ 2 కిలోమీటర్ల పాటు నడకతో నా రోజు మొదలయ్యేది. ఆ సమయంలోనే దిన ప్రణాళికని స్థూలంగా మనసులోనే రూపొందించుకునేవాణ్ణి. అందులో కనీసం 2 ముఖ్యమైన అంశాలు, వాటిల్లో ఒకటి తప్పకుండా మా దీర్ఘకాల ఆశయాలకు సంబంధించింది ఉండేలా చూసుకునేవాణ్ణి. ఆఫీసుకు చేరగానే మొదట 10 నిమిషాలు నా టేబుల్ శుభ్రపరుచుకునేవాణ్ణి. ఆ పని చేశాక నాకొచ్చిన కాగితాల్ని ముందు ఒక గుక్కలో తిరగేసేవాణ్ణి. ఆ తరువాత వాటిని వివిధ అంశాలుగా విడగొట్టుకునేవాణ్ణి. తక్షణమే చర్య తీసుకోవలసినవి, అంతగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేనివి, పెండింగ్లో ఉంచదగ్గవి, చదువుకోదగ్గ సమాచారము అని వాటిని విడదీసుకునేవాణ్ణి. ఇక అప్పుడు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన కాగితాలు ముందేసుకునేవాణ్ణి. ఇక తక్కినవేవి నాకు అగుపించేవి కావు. ఎస్ఎల్వి నిర్మాణంలో భాగంగా 250 ఉపనిర్మాణాలు, 44 ప్రధాన ఉపవ్యవస్థలు రూపుదాల్చాయి. 10 లక్షల రకాలకు పైగా వాటికి కావలసిన వస్తువుల జాబితా తయారయ్యింది. 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో ఒక ప్రాజెక్టు ఆచరణ సంఘం అవసరమయ్యింది. అవసరమైన మేరకు నిధులు, మానవ వనరులు అంతరిక్ష కేంద్రం నుంచి, షార్ కేంద్రం నుంచి మాకు మళ్లించబడాలని ప్రొఫెసర్ ధావన్ స్పష్టం చేశారు. మా వైపు నుంచి మేమొక నిర్వహణా వ్యూహాన్ని తయారు చేశాం. అందులో 300 పరిశ్రమలకు పైబడి మాతో సహకరించవలసి ఉంది. మా పరస్పర సహకారం వల్ల వాళ్ల సాంకేతిక సాధికారత పెరగాలన్నది లక్ష్యం. నా సహచరులకు నేను 3 విషయాలు స్పష్టం చేశాను. డిజైన్ సామర్థ్యం, ప్రాముఖ్యం, లక్ష్య నిర్దేశము, సాధన, ఎదురుదెబ్బల్ని తట్టుకోగలిగే శక్తి. ఎస్ఎల్వి-3 ప్రాజెక్టుకి సంబంధించిన సూక్ష్మ అంశాల్ని వివరించబోయే ముందు ఆ ప్రాజెక్టు గురించి కొద్దిగా వివరించనివ్వండి. ఒక లాంచ్ వెహికల్ని మానవదేహంతో పోల్చి వివరించడం ఆసక్తికరంగా ఉంటుంది. దాని ప్రధాన యంత్ర దేహాన్ని మానవదేహంతోనూ, దాని నియంత్రణ, మార్గదర్శక వ్యవస్థలను మానవుడి మెదడుతోనూ పోల్చవచ్చు. ఇక కండరాల బలం, దాని చోదకాలు. అది ఏ పదార్థాలతో తయారవుతుంది, దాన్ని ఎలా తయారు చేస్తారు, ఏ పద్ధతుల్ని అనుసరిస్తారు. ఒక లాంచ్ వెహికల్ని తయారు చేయటానికి లోహాలు, అలోహాలు కూడా పెద్ద ఎత్తున అవసరమవుతాయి. లోహాల్లో వివిధ రకాల ఉక్కు, అల్యూమినియం, మెగ్నీషియం, టిటానియం, రాగి, బెరీలియం, తుత్తునాగం, మాలిబ్డినం వాడుతారు. సంయుక్త పదార్థాలు సాధారణంగా ఒకదానిలో ఒకటి కరిగిపోని 2 లేదా అంతకు మించిన పదార్థాల సమ్మిశ్రమాలు. ఆ విధంగా కలపబడేవి లోహాలు కావచ్చు, సేంద్రియ పదార్థాలు కావచ్చు, నిరీంద్రియ పదార్థాలు కావచ్చు. ఎక్కువ వాడబడే సంయుక్త పదార్థాలు నిర్మాణ సంబంధమైనవే. మేము ఎక్కువగా గ్లాస్, ఫైబర్, రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ సంయుక్త పదార్థాల్ని వాడేవాళ్లం. వాటితో పాటు కేవ్లార్, పోలీ అమైడ్స్, కర్బన సంయుక్త పదార్థాలకు కూడా తలుపు తెరిచాం. అలోహాల్లో పింగాణి ముఖ్యమైంది. వాటిని మైక్రోవేవ్కి చుట్టే పారదర్శక తొడుగుల్లో వాడుతారు. మేము ముందు పింగాణిని వాడదామనే అనుకున్న సాంకేతిక పరిమితుల వల్ల తరువాత ఆ ఆలోచనని వదిలిపెట్టాం. యాంత్రిక పద్ధతుల ద్వారా ఈ పదార్థాలు హార్డ్వేర్గా మారుతాయి. రాకెట్ నిర్మాణంలో మెకానికల్ ఇంజనీరింగ్ పాత్ర చాలా విశిష్టమైనది. సున్నితమైన పరికరాల మొదలుకొని చరమ నిర్మాణం వరకు ప్రతి ఒక్క పని మెకానికల్ ఇంజనీర్ లేకుండా సాగదు. కొన్ని ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాల్ని మాకై మేమే అభివృద్ధి పరచాలనుకున్నాం. కొన్ని ముఖ్యమైన యంత్రాల్ని మేమే తయారు చేసుకోవాలనుకున్నాం. మా ఉపవ్యవస్థలు కొన్ని ఎంత పెద్దవంటే వాటి ఆర్థిక అవసరాలు కూడా అంతే గణనీయంగా ఉండేవి.
మేము నిస్సంకోచంగా ప్రైవేట్ సెక్టర్లోని పరిశ్రమలతో నిర్వహణా ప్రణాళికల్ని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం. తర్వాత రోజుల్లో ఎన్నో శాస్త్రీయ సాంకేతిక ఆధారిత ప్రభుత్వ వ్యాపార సంస్థలకు అవే నమూనాలయ్యాయి. ఎస్ఎల్వికి ప్రాణతుల్యమైన అంశాల విషయానికి వస్తే, దానికి చలనాన్నిచ్చేది ఒక సంక్లిష్ట విద్యుత్ ప్రసార సర్క్యూట్. ఈ సంక్లిష్ట వ్యవస్థని అంతరిక్ష పరిశోధనలో ఏవియోనిక్స్ అంటారు. అంతరిక్ష కేంద్రంలో డిజిటల్, ఎలక్ట్రానిక్స్, మైక్రోవేవ్ రాడర్లు, జడ పదార్థాల వ్యవస్థల్లో అభివృద్ధి దిశగా ప్రయత్నాలు ఎప్పుడో మొదలయ్యాయి. ఎస్ఎల్వి ఎగురుతున్నప్పుడు దాని స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కూడా అవసరం. భౌతిక శాస్త్ర అంశాలైన పీడనం, బలం, ప్రకంపనం, త్వరణం వంటి వాటిని లెక్కించడం మీద ఆధారపడే ట్రాన్స్డ్యూసర్ల అభివృద్ధికి ఎస్ఎల్వి వల్ల కొత్త కార్యక్రమాలకు అవకాశం కలిగింది. ఈ ట్రాన్స్డ్యూసర్లు భౌతిక ప్రమాణాల్ని విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. నౌకలో ఉండే టెలిమెట్రీ వ్యవస్థ ఈ సంకేతాల్ని అర్థం చేసుకొని కింది స్థావర కేంద్రాలకు రేడియో సంకేతాలుగా మార్చి పంపిస్తుంది. అక్కడ వాటిని విశ్లేషించి తిరిగి ట్రాన్స్డ్యూసర్లకు పంపిస్తారు. వ్యవస్థలన్నీ అనుకున్నట్టు పనిచేస్తే ఏ సమస్య లేదు. కానీ ఎక్కడన్నా ఏదన్నా చెడిపోతే ఆ వెహికల్ పక్కదారులు పట్టకుండా దాన్ని ధ్వంసం చెయ్యవలసి ఉంటుంది. ఇటువంటి రక్షణ చర్యగా రాకెట్ పనిచెయ్యని సందర్భాల్లో దాన్ని ధ్వంసం చెయ్యటానికి ఒక ప్రత్యేక టెలికమాండ్ వ్యవస్థ ఏర్పాటై ఉంటుంది. ఎస్ఎల్వి ఎక్కడుందో తెలుసుకోవటానికి రాడార్ వ్యవస్థకి అనుసంధించి ఒక ఇంటర్ఫెర్రోమీటర్ కూడా ఉంటుంది. ఎస్ఎల్వి ప్రాజెక్టు వల్ల సీక్వెన్సర్ల ఉత్పత్తి కూడా దేశంలో పెద్ద ఎత్తున చేపట్టవలసి వచ్చింది. ఈ సీక్వెన్సర్లు వివిధ ఘటనలు అంటే ప్రారంభం, వివిధ దశలుగా నౌక విడిపోవడం, సమాచార సేకరణకు వివిధ ఎత్తుల్లో నౌక ప్రయాణిస్తున్న విషయాన్ని తెలుసుకోవడం వంటి వివిధ దశల్ని తెలియచేస్తాయి. అలాగే రాకెట్ నిర్ణీత పంథాలో ముందుకు సాగేటట్లుగా తగిన నిర్ణయాలు తీసుకునేలా నౌకకు సహకరించే ఆటో పైలట్ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి కూడా దేశీయంగా సాధ్యపడింది. మొత్తం వ్యవస్థని ముందుకు తోయగల చోదకాలు లేకుండా ఏ లాంచ్ వెహికల్ ముందుకు సాగలేదు. ఒక చోదకం అంటే తను మండటం ద్వారా ఉష్ణాన్ని పుట్టించి రాకెట్ ఇంజన్ని ముందుకు తోయగల తోపుడు శక్తిని ఇవ్వగలిగే పదార్థం. అది స్వయంగా ఒక శక్తి కారకం. అలాగే ఆ శక్తి విస్తరణకు అవసరమైన పదార్థం కూడా. ఈ భేదం ఇంత స్పష్టం కనుకనే రాకెట్లలో వాడే రసాయనాల్ని ఇంధనాలనకుండా చోదకాలంటారు. చోదకాలు 2 రకాలని చెప్పడం ఆనవాయితీ. ఒకటి ఘనరూపం, రెండవది ద్రవరూపకం. మేము ఘన చోదకాల మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఒక ఘన చోదకంలో 3 అంశాలుంటాయి: ఆక్సిడైజర్, ఇంధనం, సంకలితాలును. ఘనచోదకాల్ని మరొక 2 రకాలుగా కూడా వర్గీకరించవచ్చు: సంయుక్తాలు, ద్విగుణాధారాలు అని. మొదటి దానిలో ఒక ఆక్సిడైజర్ కానీ లేదా అమ్మోనియం పెర్ క్లోరేట్ లాంటి నిరీంద్రియ పదార్థం సింథటిక్ రబ్బర్ లాంటి సేంద్రియ ఇంధన కోశంలో నిక్షిప్తమై ఉంటుంది. ఇక ద్విగుణాధార చోదకాలు ఆ రోజుల్లో సుదూర స్వప్నాలే అయినప్పటికీ వాటి కోసం కలగనకుండా ఉండలేకపోయేవాళ్లం. ఈ స్వయం పోషకత్వం, దేశీయ సామర్థ్యం నిదానంగా వనగూడాయి కానీ కష్టపడకుండా మాత్రం కాదు. మా బృందంలోని ఇంజనీర్లమంతా దాదాపుగా మా స్వయం శక్తితో పైకి వచ్చిన వారమే. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటే అనిపిస్తోంది, మా ఆశిక్షిత ప్రతిభ, శీల సంపత్తి, అంకితభావం ఎస్ఎల్వి రూపకల్పనకు సరిపోయినవనే. సమస్యలు తరచూ వెంటాడుతుండేవి. కానీ నా సహనం వల్ల నా బృంద సభ్యులెప్పుడూ విసిగిపోలేదు. ఒక అర్ధరాత్రి షిఫ్ట్ తర్వాత ఇలా రాసుకున్న గుర్తు: ఆదరంగా, సాహసంగా, సత్యంగా, క్షణక్షణం సుదీర్ఘ దినాంత వేళదాకా పనిచేసే హస్తాలే సుందరాలు. మా పనికి సమాంతరంగా డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఒక దేశీయ మిసైల్ని తయారు చేస్తోంది. రాటో ప్రాజెక్టు ఏ విమానాల కోసం మొదలుపెట్టారో ఆ విమానాలు పాత తరానివి అయిపోయినందున ఆ ప్రాజెక్టు మూతపడింది.
కొత్త యుద్ధ విమానాలకు రాటో అవసరం లేదు. ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో మిస్సైల్ రూపకల్పనకు డిఫెన్స్ ఆర్గనైజేషన్ సహజంగానే నారాయణన్ను ఎన్నుకుంది. ఇస్రోలోలా కాకుండా వారు సాంకేతిక అభివృద్ధి పనితీరు, మెరుగుదల వంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఒకదానికొకటి నకలును తయారు చేసుకునే పద్ధతిని అనుసరించారు. దానికి వారు SA-2 రష్యన్ మిసైల్ను నమూనాగా తీసుకొని దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యటానికి పూనుకున్నారు. వారి ఆలోచనేమంటే, ఒక నమూనాను బట్టి ఒకటి తయారు చెయ్యగలిగాక ఆ దారిలో కొత్త పుంతలు తొక్కడం సహజంగానే సాధ్యపడుతుందని. ఆ ప్రాజెక్టుకి 1972లో అనుమతి లభించింది. దానికి డెవిల్ అనే సంకేత నామమిచ్చారు. మొదటి 3 సంవత్సరాలకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కానీ అందులో సగానికి సగం విదేశీ సామాగ్రి కొనుగోలుకే ఖర్చవుతుంది. పదోన్నతి పైన నారాయణన్ డిఫెన్స్ ల్యాబ్ డైరెక్టర్గా నియమితుడయ్యాడు. హైదరాబాద్కి ఆగ్నేయ దిశలో ఉన్న తన నవీన ప్రయోగశాల భుజాన ఒక పెద్ద బాధ్యతని నారాయణన్ ఎత్తుకున్నాడు. సమాధులతోనూ పాత శిథిలాలతోనూ ఆవరించి ఉన్న ఆ ప్రాంతమంతా ఇక కొత్త జీవితంతో సంచలిస్తోంది. నారాయణన్ది గొప్ప శక్తిమంతమైన వ్యక్తిత్వం. ఎప్పుడూ ముందుకు దూసుకుపోయే ఉత్సాహంతోనే ఉంటాడాయన. తన ప్రయోగశాలకి పెద్ద ఎత్తున ఉత్సాహవంతులైన మనుషుల్ని సహాయంగా తీసుకున్నాడు. SLV పనుల్లో పూర్తిగా మునిగి ఉన్నందున మిస్సైల్ ప్యానెల్ సమావేశాల్లో నా ప్రాతినిధ్యం నెమ్మదిగా పలచబడి చివరికి ఆగిపోయింది. అయితే నారాయణన్ గురించి, అతని డెవిల్ గురించి కథలుగా త్రివేంద్రం దాకా వినవస్తుండేవి. అనూహ్యమైన నూతన సంరంభం అక్కడ చెలరేగుతుండేది. రాటో ప్రాజెక్టు రోజుల్లో నారాయణన్ సాంగత్యంలో నేను గ్రహించిందేమంటే, అతడు పని విషయంలో చాలా ఖచ్చితమైన మనిషి అని. తన పని మీద అదుపు కోసం, ప్రాబల్యం కోసం, ఆధిపత్యం కోసం తప్పిస్తాడని. అతనిలాగా ఏమైనా కానివ్వు, ఫలితాల్ని రాబట్టి తీరుతామని అనేవాళ్లు దీర్ఘకాలంలో ఒక నిశ్శబ్ద తిరుగుబాటుని, సహాయ నిరాకరణాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. 1975 కొత్త సంవత్సరం మొదలవుతూనే నాకు నారాయణన్ చేస్తున్న పనిని స్వయంగా అంచనా వెయ్యగల అవకాశాన్నిచ్చింది. అప్పుడు MGK మీనన్ DRDOకు అధ్యక్షులుగాను, రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగాను ఉండేవారు. ఆయన డెవిల్ ప్రాజెక్టులో అంతదాకా జరిగిన కృషిని మూల్యాంకనం చెయ్యటానికి డాక్టర్ బ్రహ్మప్రకాష్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. అందులో నేను రాకెట్ నిపుణుడిగా ఎంచుకోబడ్డాను. మిసైల్ తాలూకు నిర్మాణం, చోదక వ్యవస్థ, ఏరోడైనమిక్స్ పరిశీలన నా అంశాలు. చోదక అంశాల్లో నాకు BR సోమశేఖర్, వింగ్ కమాండర్ P కామరాజు సహకరించారు. ఎలక్ట్రానిక్ అంశాల్ని పరిశీలించటానికి డాక్టర్ RP షెనాయ్, ప్రొఫెసర్ IG శర్మ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మేము జనవరి 1న 2న డిఫెన్స్ ల్యాబ్లో సమావేశమయ్యాం. ఆ తరువాత 6 వారాలకు మరొకసారి సమావేశమయ్యాం. మేము వివిధ అభివృద్ధి కార్యక్రమ కేంద్రాల్ని సందర్శించి అక్కడ శాస్త్రజ్ఞులతో విస్తృతంగా చర్చించాము. వారిలో ఎందరో మహానుభావులు. AV రంగారావు గారిది గొప్ప దూరదృష్టి, వింగ్ కమాండర్ R గోపాలస్వామిది గొప్ప కార్యశూరత్వం, డాక్టర్ I అచ్యుతరావుది స్పష్టత, G గణేశన్ది కార్యపరత్వం, S కృష్ణన్ భావాల్లో ఎంతో తేటదనం, P బాలకృష్ణన్ది నిశిత దృష్టి, విస్తారమైన వ్యగ్రతల్లో కూడా JC భట్టాచార్య, లెఫ్టినెంట్ కల్నల్ R స్వామినాథన్ల శాంతం చెక్కు చెదిరేది కాదు. లెఫ్టినెంట్ కల్నల్ VJ సుందరం కార్యోత్సాహం మనని కట్టిపడేస్తుంది. ఒక భారతీయ మిసైల్ని తయారు చేసి పైకెగిరించాలన్న సంకల్పంతో ఒక్కటైన అధికారులు, పౌరశాస్త్రవేత్తల ఆ బృందంలో ప్రతి ఒక్కరూ ఒక విజ్ఞాన ఖని. మార్చి చివరి నాటికి మేం త్రివేంద్రంలో మా ముగింపు సమావేశాల్లో ఉన్నాం. ఆ ప్రాజెక్టు హార్డ్వేర్ అమరికలో సంతృప్తికరమైన ప్రగతిని సాధించిందని, రాకెట్ ద్రవాల విషయంలో మాత్రం ఇంకా కొంతకాలం పడుతుందని తీర్మానించాం. తమకివ్వబడిన 2 లక్ష్యాలు హార్డ్వేర్ ఫేబ్రికేషన్లోనూ, గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ సముదాయ వ్యవస్థని విశ్లేషించి
డిజైన్ చెయ్యడంలోనూ డిఫెన్స్ ల్యాబ్ విజయం సాధించిందని కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే డిజైన్ సమాచారాన్ని తయారు చేయడం కన్నా ఒకదానికొకటి నకలు తయారు చెయ్యడమే ఎక్కువ శ్రద్ధకి నోచుకుందని మేము గుర్తించాము. అందువల్ల చాలామంది ఇంజనీర్లు విశ్లేషణకు ఇవ్వవలసినంత శ్రద్ధని ఇవ్వలేకపోయారని మేము భావించాము. విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం పరిస్థితి ఇందుకు భిన్నం. పైగా అంతవరకు జరిగిన సిస్టమ్ విశ్లేషణలు కూడా చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి ఫలితాలు విశిష్టంగానే ఉన్నా ప్రయాణించవలసిన దూరం కూడా తక్కువ కాదనిపించింది. నాకో కవిత గుర్తుకు వచ్చింది. దిగులు పడకు, చిర్రుబుర్రులాడకు, నిస్పృహ చెందకు. మన అవకాశాలిప్పుడే మొదలయ్యాయి. గుర్తుంచుకో, గొప్ప పనులింకా మొదలవలేదు. గొప్ప ఉద్యమం ఇంకా పూర్తవలేదు. డెవిల్ ప్రాజెక్టుని ఇంకా కొనసాగించవలసిందిగా కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మా సలహాని అంగీకరించి ఆ ప్రాజెక్టుని కొనసాగించారు. అంతరిక్ష కేంద్రంలో ఎస్ఎల్వి రూపుదిద్దుకుంటోంది. ముందుకు గంతులేస్తున్న డిఫెన్స్ ల్యాబ్లా కాక మేము నెమ్మదిగా నడుస్తున్నాం. నాయకుణ్ణి అతని దారిలో అనుసరించడానికి బదులు నా బృందం అనేక మార్గాల్లో విజయం వైపు సాగుతోంది. మా పనితీరులో ముఖ్యాంశమేమిటంటే ఒకరితో ఒకరు తమ ఆలోచనల్ని, అనుభవాల్ని పంచుకోవడం. మా సమాచార ప్రసారం సమాంతరం. అది బృందంలోని సభ్యులకి మధ్య, బృందాలకి మధ్య సాగుతుండేది. ఈ మహత్తరమైన ప్రాజెక్టు నెరవేరడానికి నాకున్న మంత్రం కమ్యూనికేషనే. నా సభ్యుల నుంచి మంచిదంతా రాబట్టుకోవడానికి నేను తరచూ వాళ్లతో సంస్థ ఆశయాల గురించి, లక్ష్యాల గురించి, అందులో ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిన నిర్దిష్ట కార్యదానం గురించి మాట్లాడుతూ ఉండేవాణ్ణి. అదే సమయంలో నా కింద పనిచేస్తున్న వారి నుంచి ఏ చిన్న నిర్మాణాత్మక ఆలోచన వ్యక్తమైనా దాన్ని తక్కిన వాళ్ల పరిశీలనకి, ఆచరణకి అందచేసేవాణ్ణి. అప్పట్లో నా డైరీలో ఒకచోట రాసుకున్నాను. నువ్వు కాలం ఇసుక తిన్నెల మీద నీ అడుగుజాడల్ని వదలతలుచుకున్నావా? అయితే కాళ్ళు భారంగా ఈడ్చకు. చాలా సందర్భాల్లో కమ్యూనికేషన్ని మనం సంభాషణగా పొరపడుతుంటాం. నేను మొదటి నుంచి గొప్ప మాటకారినే అయినప్పటికీ మంచి కమ్యూనికేటర్ని అని కూడా అనుకుంటాను. కుశల ప్రశ్నలతో మాత్రమే నిండి ఉండే సంభాషణల్లో ప్రయోజనవంతమైన సమాచారమేమీ ఉండదు. కాగా కమ్యూనికేషన్ అనేది సమాచార వినిమయం కోసమే చేసేది. కమ్యూనికేషన్ అనేది ఇద్దరి మధ్య ఒక నిర్దిష్ట సమాచారాన్ని ఇవ్వటానికో, పుచ్చుకోవటానికో జరిగేది మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఎస్ఎల్వి మీద పనిచేస్తున్నప్పుడు నేను కమ్యూనికేషన్ని 2 సందర్భాల్లో ఉపయోగించుకునేవాణ్ణి. ఒకటి, ఎదురవుతున్న సమస్యలని నా సహచరులతో కలిసి చర్చించి గుర్తించటానికి. రెండవది, వాటిని పరిష్కరించటానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించడానికిను. ప్రాజెక్టు నిర్వహణలో కమ్యూనికేషన్ని నైపుణ్యంతో ఉపయోగించాము. ఎలా చెయ్యగలిగాను అది? ఎలాగంటే నేను వాస్తవాల్ని ఉన్నవి ఉన్నట్టుగా చెప్పేవాణ్ణి తప్ప వాటికి పంచదార పూత పూయలేదు. ఒక సమీక్షా సమావేశంలో మా ఆర్థిక సలహాదారు రెడ్ టేప్ పద్ధతులపైన నా అసంతృప్తిని ఎంత మొహమాటం లేకుండా ప్రకటించానంటే ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ బ్రహ్మప్రకాష్ నా సూటిదనానికి ఆశ్చర్యపోయాడు. అక్కడితో ఆగక తను కాలుస్తున్న సిగరెట్టు పీకను నలిపేసి సమావేశంలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. డాక్టర్ బ్రహ్మప్రకాష్ని నా మాటలు బాధించినందుకు ఆ రాత్రంతా పశ్చాత్తాపపడుతూనే ఉన్నాను. కానీ వ్యవస్థలో ఆవరించిన జడత్వం నన్ను కూడా లొంగదీసుకోకుండా ఉండాలంటే నేను దానితో పోరాడక తప్పదు. మరి నేను సూటిగా ఒక్క ప్రశ్న వేసుకున్నాను. ఈ బుద్ధిహీన ఉద్యోగ స్వామ్యాన్నిట్లా భరించవలసిందేనా? జవాబు, సహించకూడదనే. అప్పుడు నా రెండో ప్రశ్న రహస్యంగా వేసుకున్నాను. డాక్టర్ బ్రహ్మప్రకాష్ని ఏది ఎక్కువగా బాధిస్తుంది? నా పరుషమైన మాటలా, లేక SLV-3ను శాశ్వతంగా మూసెయ్యడమా? భగవంతుణ్ణి ప్రార్థించాను. నా అదృష్టవశాత్తు డాక్టర్ బ్రహ్మప్రకాష్ ఆ మరునాటి ఉదయమే ఆ ప్రాజెక్టుకి ఆర్థికాధికారాల్ని బదలాయించేశారు. ఏదైనా ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టిన వారు
అనుకున్నది సాధించాలంటే స్వాతంత్ర్యం, తగినన్ని అధికారాలు, ప్రాబల్యం ఉండి తీరాలి. ఇది వ్యక్తిగత ఆనందానికి కూడా వర్తిస్తుంది. ఒక మనిషి ఆనందం పొందాలంటే స్వేచ్ఛ, బాధ్యతలే దానికి సక్రమమైన ప్రాతిపదికలవుతాయని మనకు తెలిసిందే కదా. ఒక మనిషి తన వ్యక్తిగత స్వేచ్ఛని బలపరుచుకోవాలంటే ఏమి చెయ్యాలి? ఇందుకు నేను అనుసరించిన 2 పద్ధతుల్ని వివరిస్తాను. మొదటిది, నీ విద్యని, నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా. విజ్ఞానం అనేది చాలా స్పష్టంగా కంటికి కనిపించే ఆస్తి. నీ పనిలో అవసరమైన అత్యంత ముఖ్యమైన ఉపకరణం. విజ్ఞానం విషయంలో నువ్వెంత అప్డేటెడ్గా ఉంటావో నువ్వంత స్వతంత్రంగా ఉండగలుగుతావు. ఒక్క మరుపు వల్ల తప్ప మరే విధంగానూ ఒకరి నుంచి జ్ఞానాన్నెవ్వరూ కొల్లగొట్టలేరు. ఒక నాయకుడు తన చుట్టూ ఏమి జరుగుతోందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలుగుతాడు. నాయకత్వం అంటే నిరంతర అభ్యసనమే. చాలా దేశాల్లో వృత్తి నిపుణులకు ప్రతివారం కాలేజీల్లో, రాత్రి పాఠశాలలకు వెళ్లడం అలవాటే. నువ్వొక జయశీల నాయకుడివి కావాలంటే సంరంభంతో దినం గడిచిపోయాక మరుసటి రోజుని కొత్తగా ఎదుర్కోవడానికి నిన్ను నువ్వు సన్నద్ధం చేసుకోగలిగినప్పుడేనని గుర్తించు. రెండవ పద్ధతి ఏమిటంటే వ్యక్తిగత బాధ్యత పట్ల ఒక వ్యామోహాన్ని పెంచుకోవడం. వ్యక్తిగత సంతోషానికి రాజమార్గం ఏమిటంటే నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకి నీ నిర్దేశాలతో సహకరించడమే. చురుగ్గా ఉండు, బాధ్యత తీసుకో, నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చెయ్యి. అలా చెయ్యడం లేదంటే నీ విధిని ఎవరికో అప్పగిస్తున్నావన్నమాట. చరిత్రకారుడు ఎడిత్ హామిల్టన్ ప్రాచీన గ్రీసు గురించి రాస్తూ అన్నాడు, ఎప్పుడైతే వాళ్ళు బాధ్యత నుంచి తప్పించుకునే స్వేచ్ఛని కోరుకున్నారో అప్పటితో ఏథెన్స్ స్వాతంత్ర్యం అంతమయ్యింది. ఇక మళ్ళా చరిత్రలో అది స్వాతంత్ర్యాన్ని పొందలేకపోయింది అని. మన స్వాతంత్ర్యాన్ని ఇతోధికం చేసుకోవడానికి మనం చెయ్యవలసినదెంతో ఉంది. మనని అణచడానికి చూస్తున్న ప్రతికూల శక్తుల్ని మనం ఎదిరించి నిలవగలం. మన వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని పెంపొందించే గుణాలతో, పరిస్థితులతో మనం మనల్ని బలోపేతుల్ని చేసుకోగలం. బలపరుచుకోవడం ద్వారా మనం అపూర్వమైన విజయాల్ని సాధించగల సంఘటిత వ్యవస్థగా రూపొందగలం. ఎస్ఎల్వి పురోగతి చెందుతున్న కొద్దీ ప్రొఫెసర్ ధావన్ మొత్తం బృంద సభ్యులందరితో కలిసి పనితీరుని సమీక్షించే పద్ధతి ప్రవేశపెట్టాడు. ప్రొఫెసర్ ధావన్ ఆశయశుద్ధి గల మనిషి. పని నిరాటంకంగా కొనసాగటానికి అడ్డు వచ్చిన వాటిని ఆయన సునాయాసంగా ఏరివేయగలడు. అంతరిక్ష కేంద్రంలో ప్రొఫెసర్ ధావన్ సమీక్షలు చాలా ముఖ్య సంఘటనలుగా గుర్తుంచుకోబడేవి. ఇస్రో నౌకకి ఆయన నిజమైన కెప్టెన్. ఆయనలో కమాండర్, నావిగేటర్, గృహ సంరక్షకుడు అన్నీ కలగలిసిన వ్యక్తి ఉండేవాడు. అయినప్పటికీ ఆయన తనకు తెలియంది తనకు తెలిసినట్టు ప్రదర్శించేవాడు కాడు. మీదుమిక్కిలి తనకేదైనా అయిష్టంగా అనిపించినప్పుడు తన సందేహాల్ని నేరుగా అడిగి చర్చించేవాడు. నాయకత్వాన్ని నైతిక ధర్మం కోసం అంగీకరించిన వ్యక్తిగా అతన్ని గుర్తుపెట్టుకుంటాను. ఏదైనా ఒక అంశం మీద నిర్ణయానికొచ్చాక ఆయన మనసు చాలా దృఢంగా ఉండేది. కానీ ఒక నిర్ణయానికి వచ్చే ముందు అదొక బంకమన్నులా పరిపూర్ణ ఆకృతి పొందేదాకా అన్ని ఆలోచనలకు ఆకర్షితమయ్యేది. అప్పుడు ఆ నిర్ణయాల్ని కుమ్మరి ఆవంలో కాల్చడానికి పెట్టే పని ఉండేది. ఆ తరువాత అవి దృఢంగా బీటలు వారకుండా కలకాలం నిలిచి ఉండేవి. ప్రొఫెసర్ ధావన్తో సుదీర్ఘకాలం గడిపే అదృష్టాన్ని నోచుకున్నాను నేను. ఏ విషయం మీదనైనా తన అసమాన విశ్లేషణ సామర్థ్యంతో, తార్కిక ప్రతిభతో అతను శ్రోతని కట్టిపడేసేవాడు. అతని విద్యార్హతలు కూడా చిత్రమైన సమ్మేళనంగా ఉండేవి. ఆయన గణితంలోనూ ఫిజిక్స్లోనూ బిఎస్సీ చేశాడు. ఇంగ్లీషు సాహిత్యంలో ఎంఏ చేశాడు. మెకానికల్ ఇంజనీరింగ్లో బిఈ, ఆ పైన ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేసి యుఎస్ఏలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్లోనూ గణితంలోనూ పిహెచ్డి చేశాడు. ఆయనతో జరిపిన ఆలోచనాత్మకమైన చర్చలు నా బృంద సభ్యుల్ని మానసికంగా ఎంతో ఉత్తేజపరిచేవి. ఆయన ఆశావాది, సుహృద్భావి అయిన మానవుడు. ఆయన తనని తాను అంచనా వేసుకోవాల్సి వచ్చినప్పుడు
ఏ విధమైన మినహాయింపులకు తావు లేకుండా కఠినంగా ఉండేవాడు. అదే ఇతరుల లోపాల విషయంలో ఎంతో ఉదారంగా ఉండేవాడు. ముందాయన వాళ్ల పట్ల తన తీర్పుని గంభీరంగా ప్రకటించేవాడు. అప్పుడు పశ్చాత్తప్తులైన వాళ్ల తప్పుల్ని సునాయాసంగా క్షమించేవాడు. 1975లో ఇస్రో ప్రభుత్వ సంస్థ అయ్యింది. అంతరిక్ష శాఖ డిఓఎస్కు చెందిన ఉన్నతాధికారులతోనూ అంతరిక్ష కేంద్రానికి చెందిన వివిధ డైరెక్టర్లతోనూ ఒక కౌన్సిల్ ఏర్పాటయ్యింది. అంతరిక్ష శాఖ దగ్గర ప్రభుత్వాధికారం ఉంది. అంతరిక్ష కేంద్రంలో శాస్త్ర కార్యక్రమం ఉంది. ఆ రెండింటిని ఒక భాగస్వామ్య ప్రాతిపదిక మీద అనుసంధానించే బాధ్యత ఇస్రో కౌన్సిల్ తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో సాంప్రదాయకంగా వాడబడే పదజాలం ప్రకారం ఇస్రో కార్యకేంద్రాలు అంతరిక్ష శాఖకి అనుబంధ కార్యాలయాలని గాని సబార్డినేట్ కార్యాలయాలని గాని అనాలి. కానీ ఇస్రోలో గాని అంతరిక్ష శాఖలో గాని అటువంటి మాటలెవ్వరూ మాట్లాడేవారు కారు. పాలక శక్తులకు కార్యనిర్వాహక సంస్థలకు మధ్య క్రియాశీల ఆదాన ప్రదానాల్ని ప్రోత్సహించే భాగస్వామ్య నిర్వహణ ఇస్రో నిర్వహణలో సరికొత్త అంశం. అది భారతీయ సాంకేతిక పరిశోధన అభివృద్ధి రంగానికి దీర్ఘకాలం పాటు దారి చూపించగల అంశం. ఈ కొత్త ఏర్పాటు నాకు అంతరిక్ష శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న టిఎన్ శేషన్ని పరిచయం చేసింది. నాకు అంతదాకా బ్యూరోక్రాట్లంటే లోపల ఉన్న ఏ హత్య వల్ల SLV-3 బోర్డు సమావేశంలో మొదటిసారి శేషన్ని చూసినప్పుడు అంత సామరస్యంగా అనిపించలేదు. కానీ తొందరలోనే నేను ఆయనకు ఆరాధకుడిగా మారిపోయాను. ఆయన అజెండాను అనుసరించే పద్ధతి, సమావేశాలకు ముందుగానే తనని తాను సంసిద్ధపరచుకొని రావడము నన్ను ఆకట్టుకున్నాయి. తన విశ్లేషణ సామర్థ్యంతో శాస్త్రవేత్తల మనసుల్ని ఆకట్టుకునేవాడు. SLV-3 ప్రాజెక్టు మొదటి 3 సంవత్సరాలు మాకు విజ్ఞాన శాస్త్రంలోని ఎన్నో ఆశ్చర్యదాయకమైన రహస్యాల్ని ఆవిష్కరించాయి. మనుష్య సహజమైన అజ్ఞానానికి మేము మినహాయింపు కాదు. కానీ విజ్ఞాన శాస్త్ర స్వభావంలోని అగాధమైన లోతు మాకు కొత్తగా తెలిసొచ్చింది. సైన్సు ప్రతి ఒక్కదాన్ని వివరించగలదు. అనిర్వచనీయ అంశాల వ్యవహారం నా తండ్రికి పక్షి లక్ష్మణ శాస్త్రి వంటి వారికి సంబంధించింది అని అంతదాకా నేననుకునేవాణ్ణి. అటువంటి అనిర్వచనీయ అంశాల్ని నేనెప్పుడు నా సహశాస్త్రవేత్తలతో చర్చలోకి రాకుండా చూసుకునేవాణ్ణి. అది వాళ్ల నిశ్చితాభిప్రాయాల్ని భయపెడుతుందేమో అని జంకేవాణ్ణి. కానీ క్రమంగా నేను సైన్సుకి టెక్నాలజీకి మధ్య గల భేదాన్ని గుర్తించగలగసాగాను. పరిశోధనకి అభివృద్ధికి మధ్య గల విభజనని అర్థం చేసుకోగలిగాను. సైన్సు స్వభావరీత్యా పరిశోధకశీలి. దాని తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి. సాంకేతికాభివృద్ధి అనేది ఒక మూసిన మడత. సాంకేతికాభివృద్ధిలో పొరపాట్లనేవి తప్పనిసరి. అవి రోజూ జరుగుతుంటాయి. నిజానికి ప్రతి పొరపాటు ఒక కొత్త మార్పుకి, పెరుగుదలకి, మెరుగుదలకి దారితీస్తుంది. బహుశా సైంటిస్టులతో మరింత పని చేయించటానికే సృష్టికర్త ఇంజనీర్లను పుట్టించాడనుకుంటాను. సైంటిస్టు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని కూలంకషంగా పరిశోధించి తీసుకువచ్చే ప్రతి పరిష్కారాన్ని ఇంజనీరు మరొక సంభావ్యతగానే చూస్తాడు. అదే చివరి సమాధానమని అతడు నమ్మలేడు. నా బృంద సభ్యులు తాము శాస్త్రవేత్తలం అవ్వాలని కోరుకున్నప్పుడల్లా నేను హెచ్చరించేవాణ్ణి. ఏమంటే సైన్సు ఒక తృష్ణ, అనంత సంభావ్యతల్లోకి ఎడతెగని ప్రయాణం. మనకున్న సమయం స్వల్పం, నిధులు పరిమితం. మన SLV తయారీ మన పరిమితుల గురించి మన అవగాహన మీద ఆధారపడి ఉంది. అందుకని నేను అందుబాటులో ఉన్న పరిష్కారాలే ఉత్తమ పరిష్కారాలని భావించేను. తమ సమస్యలతో తాము సతమతమవుతూ కాలపరిమితికి లోబడి పనిచేసే ప్రాజెక్టుల్లో కొత్తదేమీ ప్రవేశించదు. నా ఉద్దేశ్యంలో ప్రాజెక్టు నాయకుడెప్పుడూ తన వ్యవస్థల్లో అప్పటికే నిరూపితమైన పరిజ్ఞానంతోనే పనిచెయ్యాలి. బహుళ వనరులున్నప్పుడే ప్రయోగాలకి పూనుకోవాలి. ఇక్కడితో 7వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 8వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.